పోలవరం జిల్లా గంగవరం మండలంలోని నెమల్లి చెట్టు సెంటర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయి తరలిస్తున్న మారుతి ఎర్టిగా, హ్యుందాయ్ i20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంభం షేరంజు పిట్రజ్రావ్, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్తో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోల ప్రభు ఈ 5 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదేశాల మేరకు రంపచోడవరం డిఎస్పీ గారి పర్యవేక్షణలో మాకు రాబడిన సమాచారం మేరకు అడతేగల సిఐ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము మా సిబ్బంది కలిసి గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల గంగవరం విలేజ్ అవుట్స్కట్స్ లో మేము వెహికల్ చేస్తుంటే 2 వెహికల్స్ 2 కార్లు ఎర్టిగా కారు i20 కారు మమ్మల్ని చూసి ఆపి వాళ్ళు పారిపోతుంటే మా సిబ్బంది సాయంతో పట్టుకున్నాము. అందులో 5 వ్యక్తుల నుంచి 5 సెల్ ఫోన్లు, అలాగే 120 కేజీల గంజాయి, వాటి విలువ సుమారు 60 లక్షల విలువైన గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇది కేసు కట్టి దర్యాప్తు చేయడం జరిగింది. పోలవరం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రంపచోడవరం డిఎస్పీ గారి పర్యవేక్షణలో సిఐ గారి ఆదేశాల మేరకు మాకు